ఇంకా మేకలు నమ్ముతూ ఉన్నారు. అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంది. ప్రభు వచ్చి ఏమన్నాడు? మంచిదయ్యా, జాగ్రత్తగా అమ్ముకోండి, మంచి వ్యాపారం చేయండి, లాభాలు వస్తున్నాయి అన్నాడా? ఏమన్నాడు? ఆ గొర్రెలు మొత్తం విడిచేశాడు, వాళ్ళని కొట్టాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును, దీన్ని వ్యాపార కేంద్రంగా చేశారని చెప్పని గద్దించాడు యేసుప్రభు వారు. ఎవరైనా పొరపాటు చేస్తూ ఉంటే దేవుని బిడ్డలు ఖచ్చితంగా గద్దించాలి. వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా సరే, వాళ్ళు స్వీకరించకపోయినా నీ నీ వంతు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని గద్దించాలి. తప్పును తప్పుగా చెప్పాలి. తప్పును తప్పుగా చెప్పకపోతే ఒకరోజు నువ్వే శిక్ష అనుభవిస్తావు. రేపు పొద్దున నేను అడుగుతాడు దేవుడు, నీకు ఆ విషయం తెలీదా? నువ్వు చెప్పావా అంటే, నేను నశించిపోతున్నప్పుడు నా నా అక్రమం మీకు తెలిసి మీరు చెప్పకపోతే మీరు దానికి బాధ్యులు అవుతారు. వదిలి ఎక్కడుతాడు? అయ్యా, పాస్టర్ గారు తప్పిపోతున్నాడే, దుర్మార్గం జీవిస్తున్నాడే, నువ్వు చెప్పావా అంటే నువ్వు బాధ్యులు అవుతావు. కాబట్టి తప్పును ఖండించాలి, చెప్పమని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు. ఒక పాస్టర్ గారి గురించి చెప్పాను నేను రాత్రి.